తులసి విశాలాక్షి ఇద్దరు ప్రెస్ మీట్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా కనిష్క ఒక చిన్న బౌల్లో ఆయిల్ పట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో. ఏంటి, మీరిద్దరు ప్రెస్ మీట్కి వెళ్తారా? మీరు ప్రెస్ మీట్కి ఎలా వెళ్తారో నేను చూస్తా అని ఎవరు చూడకుండా అక్కడ స్టెప్స్ పైన ఆయిల్ పోస్తుంది విశాలాక్షి, జారి పడేలా. విశాలాక్షి స్టెప్స్ దిగుతూ వస్తూ ఉండగా కనిష్క చాలా సంబరపడిపోతూ ఉంటుంది విశాలాక్షి జారి పడిపోతుందని. కానీ ఇంతలో తులసి స్టెప్స్ దగ్గరికి వచ్చి, అత్తయ్య, నేను ప్రిపేర్ చేసిన ఫైల్ తీసుకొస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది. అలా తులసి అడగడంతో ఆయిల్లో అడుగు వేయబోయిన విశాలాక్షి అక్కడే ఆగిపోయి, అయ్యో మర్చిపోయానమ్మా, ఇప్పుడే తీసుకొస్తా అని ఫైల్ కోసం పైకి వెళ్తుంది. ఇంతలో బసవరాజు వాళ్ళ అమ్మ ఇద్దరు నడుచుకుంటూ స్టెప్స్ దిగుతూ ఉంటారు. కనిష్క అక్కడే పక్కన దాక్కొని ఉంటుంది. వాళ్ళు చూడకుండా ఆయిల్లో కాలు వేసి జారి కింద పడిపోతారు. అమ్మా, అబ్బా అని మూలుగుతూ ఉంటారు బసవరాజు అమ్మ. తులసి విశాలాక్షి ఇద్దరు కలిసి బసవరాజుని ఆ పెద్దావిడని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతారు. ఇంత జరిగినా ఈ ప్లాన్ని తనకి అనుకూలంగా వాడుకోవాలి అనుకున్న కనిష్క భర్త బసవరాజుకి విశాలాక్షి సేవ చేస్తూ ఉండగా వీడియో తీస్తుంది. అక్కడ సిద్ధు తులసి వాళ్ళ అమ్మ కోసం ప్రెస్ మీట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళిద్దరూ కాకుండా కనిష్క వచ్చేసరికి, ఏంటి అమ్మ తులసి రాలేదు, నువ్వొచ్చావు అని సిద్ధు అడుగుతూ ఉండగా, చెప్తా నాకు అంటూ మైక్ దగ్గరికి వెళ్ళి, మీడియా మిత్రులారా, నేను చూపించే ఒక వీడియో చూడండి అంటూ బసవరాజుకు పాదసేవ చేస్తున్న విశాలాక్షి వీడియోని చూపిస్తూ, చూసారా, ఆవిడకి ప్రజల కష్టాల కన్నా పతి సేవే ముఖ్యం, పతి పాదసేవే ముఖ్యం అని అనేలోపే తను ప్రిపేర్ అయిన ఫైల్ తీసుకొని విశాలాక్షి లోపలికి వస్తూ ఉంటుంది ప్రెస్ మీట్కి. అదిగో మా అమ్మగారు వచ్చేస్తున్నారు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇప్పుడు కనిష్కకి అసలు బుద్ధి తులసి ఎలా చెప్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.